వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పోటుకోసం లెక్కన పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. టమాటా కిలో 10, వంకాయ 20, 20, 20, 20. రండి, రావాలమ్మా, రావాలి, జల్దీ రావాలమ్మా, రావాలి. యాక్టింగ్ చేసినప్పుడు స్మైల్ రావాలమ్మా, రావాలి. టమాటా కిలో 10, వంకాయ. ఏమన్నా అక్క, అక్క లే అక్క, అక్క, అక్క మమ్మీ, అక్క పడిపోయింది మమ్మీ, అక్క లే అక్క, అక్క లే అక్క, ప్లీజ్ అక్క లే అక్క, డాడీ తింది రా డాడీ, అక్క లే అక్క, అక్క లే. మేము ఇక్కడ సర్పంచ్ ఓట్ల ఎన్నికలు ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ మాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మేము మీకు సౌకర్యాలన్నీ వచ్చిందండి. సినిమా డైలాగ్ కానిస్టేబుల్ పక్కని అబ్బాయి కొట్టిండు. పొద్దున వచ్చి పోలీస్ స్టేషన్కి కానిస్టేబుల్ పిల్లల్ని తీసుకోవాలి. ఇట్లా మాట్లాడారు. కానిస్టేబుల్ ఎట్లా జరుగు లేడీస్ వచ్చిర్రు, జరుగు లేడీస్ వచ్చాక మీరే ఏం కావాలండి? టమాటా ఏ ఫ్రెష్ అండి? ఈరోజే తెచ్చాం, ఈరోజే తెచ్చాం. చెప్పురా చెప్పు. నీ ఒంటి మీద గుడ్డలు లేవు, నా ఒంటి మీద గుడ్డలు లేవు, కానీ ఒక తేడా ఉంది. ఏందో తెలిసిన దా, నేను ఇంటా పోయినా నన్ను పుష్పగాడి అని అంటాడు. నువ్వు ఇంటాగా రోడ్డు మీదకి బట్ట లేకుండా నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేది బట్టల్లో ఉండేది కాదు, బద్ద గజంలో. చెప్పండి. మీ ఫ్రెండ్స్ ముగ్గురు టీ షాప్లో కూర్చోరు, మీ దగ్గర పైసలు ఉన్నాయి, ఒక బిల్లు ఎట్లా కనిపిస్తుంది? అరే టీ బిల్లు కట్టరా, పైసలు ఎవరా నా దగ్గర? అంకుల్ నమస్తే, ఇద్దాయని బిల్లు ఇచ్చేరా మామ, ఇచ్చేయరా, ఏం కాదు, ఇచ్చేయి. మళ్ళీ అంకుల్ మనోడే తీసుకో, ఏం కాదు, తర్వాత ఇస్తాను. ఓకేనా? రైట్. టూడు చూడొద్దు, అక్కడ చూడొద్దు, నన్ను చూడొద్దు. ఏమైనా పెద్ద మనిషి, ఇదంతా డ్రామాలా కనిపిస్తున్నదా నీకు? నీ బిడ్డకే కాదు, ఇక్కడ ఏ ఆడబిడ్డకి ఇట్లా అయినా మా ఆయన ఇట్లానే కాపాడుతాడు. అది ఆయన నీతి. ఆయన పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. డాడీ ఉంటుంది, వాళ్ళిద్దరిని గొడవ వద్దని ఆపాలి. ఇట్లా అంటే ఏడుస్తున్నాం, ఓకే, ఏడ్చుకుంటూ కోపంలో బాధలో ఆ మూడు కనపడాలి. ఇట్లా నిజంగా మేము ఒక డాడీ అనుకుంటాం. ఇట్లా ప్రతిసారి మీరు ఇలానే గొడవ పడుతూ ఉంటారా? ఇంట్లో ఒక చిన్నపిల్ల నన్ను చూడరా మీరు? ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. అవులే, నీకు బుద్ధి లేరా? నువ్వు పడవరా, నడు స్టేషన్కి నడు. ఏంట్రా నీకు బల్బు లెక్కలు ఎందుకు చేస్తున్నావు? ఇట్లా ఆ అబ్బాయిని కొట్టి పడేసావు, సిగ్గు అనిపిస్తలే? నడు స్టేషన్, నడురా. నేనేం చేసాను సార్? నేనేం చేసాను? ఏరా ఏం చేసినావు తెలియదా? స్టేషన్ పదరా, చూపిస్తా ఏంటో. నమ్మిన నిన్ను నాది లేకుండా మా పిల్లగానే చేస్తావా? సరేరా, ఇన్స్టా చాటింగ్ చేస్తావు, అన్నీ చేస్తావు, కానీ నాకు చెప్పు. అంటే నేను లవ్ అవుతాను నీకు చెప్పిన, కానీ నువ్వు చేస్తాను నాకు చెప్పి, ఎందుకు చెప్పలేదా? స్టాప్లు చాట్ అయితే ఇన్స్టా అవుతావు, ఫోన్గా మాట్లాడతారు. ఎంత మోసం నన్ను, ఎంత మోసం చేసినావు నన్ను. సేమ్ మీలా కనిపించింది ఫస్ట్ స్టాండ్లో. బాధ అనుమానమే లేదు, అంటే లేదు అడిగాను. నేను బస్ స్టాండ్లోకి పనిలోకి వస్తే, నిన్న బస్ స్టాండ్లో ఏదో పని ఉండి అమ్మని తీసుకురాస్తే వేరే వాళ్ళ వెహికల్ ఇమ్మని పంపించాను. వాళ్ళు ఎవరు? అన్నయ్య.
మరి అన్నయ్యలాగా లేడే సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం తర్వాత వెళ్ళిరండి మేము ఈవినింగ్ వరకు ఉంటాం छड़े आए तो ये अम्मा छेड़ता मिल रहे फर्स्ट टाइम कहाँ होता हूँ देखते और एक बार मैं दिखा समाज right profile. This is my left profile. Thank you. వాయిస్ ప్రొఫైల్ ప్రొఫైల్ సరే అన్నీ వెళ్ళి డైరెక్ట్ అడుగు మగాడు ఇప్పుడు పడితే వాడు అనుకోవడానికి ఇంటి పేరు కాదు ఊరి పేరు కాదు బై బర్త్ బ్లడ్లో ఉండాలి నా కొడుకు నేను ఎక్కువ వస్తానని తెలుసుకోవడానికి 100 మందిని కాబట్టి మీరు మగాళ్ళ గాడి గార్డ్స్ లేకుండా గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేదు ఎలా చెప్పుకుంటారా మీరు మగాళ్ళని రే మీరు నిజంగా మగాళ్ళ అయితే నేను మీరు మగాళ్ళ డబ్బు కాశపడి పదవి నాశపడి నా అనుకున్న వాళ్ళని వెన్ను పొడి చంపావు నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా రే నువ్వు నిజంగా మగాడివి అయితే నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను గాడి గాడ్స్ లేకుండా గన్స్ లేకుండా కత్తులు లేకుండా నన్ను చేతులు చంపేయండి నేను ఒక్క దెబ్బ తిరిగి కొట్టాను నన్ను చంపేయండి మిస్ అయ్యిందా 6 నిమిషం కూడా నేను రోజులు మొదలుపడతాను ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తాను రెండో దెబ్బ ఉండదు రే నిన్ను నీ కొడుకును మాత్రం కుక్కని కూడా చంపేస్తాను మా నాన్న చోటు రండ్రా ఏం లేదు లవ్ చేసిన 2 ఇయర్స్ అవుతుంది కానీ తను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది చాలా బాధగా ఉంది నేను ఎవరికి చెప్పుకోవాలి నవ్వుతూ నటిస్తున్నా ఇలా మా వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా నవ్వుతూ యాక్షన్ చేస్తున్నాను కానీ నా లోపల బాధ చాలా ఉంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నారా తను వదిలేసి 2 ఇయర్స్ అవుతుందిరా నాకు హలో అదే మామ ఇక్కడ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందిరా ఇట్లా దారా అరే చచ్చిపోయేటట్టున్నారు రారా దూరం యాక్సిడెంట్ అయిందిరా బ్లడ్ కడుతుందిరా దారా ఇక్కడ నాకు ఇప్పుడే మా పిల్ల మోసం చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయింది నాకు ఇందులో నన్ను 8 సంవత్సరాలు లవ్ చేసి నన్ను మోసం చేసింది మామ నాకేం చేయాలో అర్థమైతే లేదురా ఏడుపు వస్తుందిరా అదే నువ్వనే ఎప్పుడో కొంచెం దానికి అది ఎట్లా వెళ్ళిపోతుందిరా డాడీ నువ్వు వద్దు నాకు వేరే వాళ్ళు దొరికిందని చెప్పేసి అది వెళ్ళిపోతుందిరా ఇప్పుడు ఏం చేయమంటావురా ఏం అర్థమైతే లేదురా నేను ఇక్కడనే ఉన్నారా మంచిర్యాలలో ఉన్నారా నాకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదురా ఓకే ఎవరైనా ఉన్నారా నీ పక్కన ఐ మీన్ అమ్మాయి లేదా ఓకే కానీ నాకెందుకో నువ్వు ఇక్కడ రూప కన్వెన్షన్ హాల్ ముందు ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ కనిపిస్తున్నావు అది నువ్వు కదా రే నాటకాలు ఆడకు ఏంది ఎవరో అమ్మాయితో నిరుక్కుంటా నాకు అబద్ధాలు చెప్తున్నావే తొక్కుదేమనుకున్నావు పాండబెట్టి ఎవరిరా అది మరి అది ఉండగా నేనెందుకురా నీకు నాటకాలు చేస్తున్నా బొక్కలు ఇరిచి చేతులు పెడతా బిడ్డ ఏదో బేబే ఇదో నాకేంద్రా ఏ చల్ నువ్వు వచ్చిన కాళ్ళు మొక్కిన నాకు అవసరం లేదు ఓకే ఏం టెన్షన్ వాళ్ళకి మమ్మ వస్తే నాకు మధ్య పడుతుంది ఏమైనా చెప్పు జల్దీ చెప్పు ఓకే సరే నేను మమ్మీకి చెప్తాను నేను చెప్తే సగమే తెలుసురా చంపడం చావడానికి తెలియదు దానికి దమ్ము ఇక్కడ ఉండాలరా ఇక్కడ భయంతో ఇక్కడ నన్ను చచ్చావు ఇంకేం పీకుతావురా చెల్పేసాలే చెల్ నేను కనబడుతుంది భయపడుతుంది అలాగే మిషన్ చేయాలనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం కలిసి తాగినాం కలిసి స్కూల్కి వెళ్ళినాం కలిసి కాలేజ్కి వెళ్ళినాం ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు పిల్లలు నేను నీ ఫ్రెండ్ అని తెలిసే కదా తెలుసు మన పిల్లలు కూడా తెలియాలి నేను నీ ఫ్రెండ్ అని తెలిసి ఆ ఫ్రెండ్లో తెలిసి ఎట్లా వేసినవారు నువ్వు అదే అమ్మనాథంలో ఇట్లా అమ్మనాథ ఇప్పుడు మొత్తం అమ్మాయిలు ఎట్లా తయారవుతుంది అంటే మొత్తం ఒక్కరితోని పేపర్తో లవ్ ఇస్తున్నారు ఫ్రెండ్ అని తెలిసి కూడా మోసం చేసినావు ఫ్రెండ్ లవర్ మోసం చేసినట్టే నీ లవర్ నాకు తెలియదు నా లవర్ నీ లవర్ తెలియదు నీ లవర్ తెలియదు కదా
అంటే ఎందుకు చెప్పలేదు? ఇన్ని డేస్ రిలేషన్షిప్లో నాకు ఒక్కసారైనా నీకు సిస్టర్ అని నేను చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? తను నీకు సిస్టర్ కాదు, నాకు తెలుసలేదు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. తను నీకు సిస్టర్ కాదు. ఓకే, తనకు కాల్ చేయాలి. పటేలా, ఈ మల్లిగాడు ఆ దొరసానెంబడి పడేసి దొరసాన్ని లైన్లో పెట్టినట్టున్నాడు పటేలా. మీరు ఎంత ప్రయత్నం చేసినా దొరసానమ్మ మీకు పడదు పటేలా. నేను ఇట్లా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు పటేలా. నువ్వేంద్ర ఈ అబ్బాయి నీ వయసు ఎంత ఉంటుందిరా? ఇంపి కొడితే 20 ఏళ్ళు లేవు బిడ్డ, నువ్వు వాంచోలు కత్తవా? ఈ అమ్మ ఫంక్షన్లు ఎవడో ఒకడు గల్లీలో ఫంక్షన్ చేసుకోకపోతే కూడు తినడానికి కూడా గదిలే లజ్జా కొడతావు. ఆడదాని కోసం కొట్లాడతారా మీరు? ఇంకొకసారి నా తమ్ముడి మీద చెయ్యి కాదు, నీ సూపాని మీద పడ్డా నీ గుడ్లు కోసి నోట్లో పెడతా లజ్జా కొడక. మామ లే మామ, మామ మామ లే మామ, మామ తొందర రారా మామ, అరే తొందర రారా. అంకుల్ అంకుల్